ఇండియాస్ అన్సాల్వ్డ్ మర్డర్ కర్ణాటక 2009. హసన్ అనే విలేజ్లో ఉన్న బస్ స్టాండ్లో ఒక అమ్మాయి బాడీ దొరికింది. ఇది అన్యూజువల్ ఏంటంటే ఆ అమ్మాయి వాష్రూమ్లో చనిపోయింది. ఇంకా అన్యూజువల్ ఏంటంటే ఆ అమ్మాయి పెళ్లి కూతురు డ్రెస్లో ఉన్నింది. కానీ ఎవరు కంప్లైంట్ చేయలేదు అండ్ ఆ అమ్మాయి దగ్గర ఎటువంటి ఐడెంటిటీ ప్రూఫ్ లేకపోవడంతో ఆ అమ్మాయి బాడీని అన్ఐడెంటిఫైడ్ బాడీగా డిక్లేర్ చేశారు. సో ఆ అమ్మాయి ఎవరు? అదే టైంలో ఆ హసన్ నుంచి 120+ కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఉన్న బంత్వాల్ అనే విలేజ్లో ఒక అమ్మాయి మిస్సింగ్ కేసు రిజిస్టర్ అయింది. ఆ అమ్మాయి పేరు 22-year-old అనిత. పోలీస్ ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేశారు. సో అప్పుడు వాళ్ళకి తెలిసింది ఇలా ఈ హసన్ అనే ఊర్లో ఈ విధంగా ఒక బాడీ దొరికింది, సేమ్ ఏజ్ గ్రూప్లో ఉంది, ఒకసారి వచ్చి టెస్ట్ చేయిందంటే వెళ్ళి చూశారు. వెళ్ళి చూస్తే వాళ్ళకి అర్థమైంది ఏంటంటే ఆ డెడ్ బాడీ అనితది. అండ్ వాళ్ళ ఫైండింగ్స్ తెలిసింది ఏంటంటే పాయిజన్ తీసుకుని చనిపోయిందని అనుకున్నారు. కేసు క్లోజ్ చేద్దాం అనుకున్నారు. కానీ ఇక్కడే ఒక డౌట్ వచ్చింది. అనిత సూసైడ్ చేసుకోవాలి అంటే ఇంటి దగ్గర నుంచి ఇక్కడికి 120 కిలోమీటర్స్ డిస్టెన్స్ కి వచ్చి ఎందుకు సూసైడ్ చేసుకోవాలి? సో పోలీస్ అనిత ఫోన్ నెంబర్ కి ఏ నెంబర్ నుంచి ఎక్కువ ఫోన్ కాల్స్ వచ్చాయి చూసారు. కర్ణాటకకు చెందిన కావేరి అనే ఒక అమ్మాయి దగ్గర నుంచి వచ్చిందని తెలుసుకున్నారు. కావేరి ఎవరు? కావేరి కోసం పోలీస్ కావేరి అడ్రస్ ఫైండ్ చేసుకొని తన ఇంటి దగ్గరికి వెళ్ళారు. అక్కడ వాళ్ళ పేరెంట్స్ చెప్పింది ఏంటంటే కావేరి ఇంటి నుంచి వెళ్ళి 1 year పైనే అవుతోంది. ఇక్కడ ఇంకో ట్విస్ట్ పడింది. సో ఇప్పుడు కావేరి ఫోన్ ట్రేస్ చేయడం స్టార్ట్ చేశారు. కావేరి ఫోన్కి 2 నెంబర్స్ నుంచి ఫోన్ కాల్స్ వచ్చేవి. ఒకటి పుత్తూరుకి చెందిన వినూత అనే నెంబర్ నుంచి, ఇంకోటి కాజర్గోడ్కి చెందిన పుష్ప అనే నెంబర్ నుంచి. సో పోలీస్ ఇక్కడితో ఆగలేదు. మళ్ళీ ఈ 2 అడ్రస్ని ఫైండ్ అవుట్ చేసుకుంటూ వాళ్ళిద్దరి ఇంటికి వెళ్ళారు. అక్కడికి వెళ్ళాక పోలీస్కి ఇది నార్మల్ కేసు కాదు అని అర్థమైంది. ఎందుకంటే ఆ ఇద్దరు కూడా మిస్ అయ్యారు. సో ఇలా ఈ ప్యాటర్న్లో 20+ అమ్మాయిల మిస్సింగ్ కేసెస్ ఫైల్ చేశారు. ఫస్ట్ వీళ్ళంతా ఎక్కడికి వెళ్ళారు అండ్ సెకండ్ ఇదంతా చేస్తుంది ఎవరు? సో ఇక్కడ పోలీస్ ఒక మేజర్ స్టెప్ తీసుకున్నారు. ఈ 20+ ఫోన్ నెంబర్స్ని ఆపరేట్ చేసింది ఒకే మొబైల్ ఫోన్. సో ఆ మొబైల్ ఫోన్ అడ్రస్ వెతుక్కుంటూ వెళ్ళారు. అక్కడికి వెళ్ళి చూస్తే ఒక 60 ఏళ్ల ముసలాయన కనిపించాడు. ఆయన పేరు పురుషన్. సో ఆయన అడిగారు, ఈ నెంబర్ మీదేనా, ఈ ఫోన్ మీదేనా అంటే, ఈ ఫోన్ నాదే, బట్ ఈ ఫోన్ నేను లాస్ట్ 15 years నేను వాడడం లేదు, ఇది మా అల్లుడికి ఇచ్చేసాను అన్నాడు. సో ఎవరు మీ అల్లుడు అని అడిగితే మా అల్లుడి పేరు మోహన్ కుమార్ అని చెప్పారు. సో ఈ మోహన్ కుమార్ అదే ఊరికి చెందిన ఒక స్కూల్ టీచర్. ఇక్కడ పోలీస్ మోహన్ కుమార్ని పట్టుకోవడానికి అదే ప్యాటర్న్ యూజ్ చేశారు. ఈ IMEI నెంబర్తోనే ఇప్పుడు రీసెంట్గా యాక్టివ్లో ఉన్న ఫోన్ నెంబర్ని ట్రేస్ చేశారు. ఆ ఫోన్ నెంబర్ 45 years ఉన్న ఒక ఉమెన్ ఇంటికి చూపించింది. ఇలా వెళ్ళి మీకు ఈ మోహన్ కుమార్ అనే వాళ్ళు తెలుసా అన్నప్పుడు, మాకు తెలుసు, పెళ్లి చేసుకుంటా అంటున్నాడు. సరే అయితే మీరు ఎస్ చెప్పేసేయండి, మేము పట్టుకుంటామని చెప్తే ఆవిడ ఎస్ చెప్పింది అండ్ రేపు బస్ స్టాండ్కి రమ్మనింది. బస్ స్టాండ్లో పోలీస్ అందరూ సివిల్ డ్రెస్లో ఉన్నారు. మోహన్ కుమార్ని పట్టుకున్నారు. సో కేస్ క్లోజ్డ్ కాదు. ఇక్కడ మనకు ఇంకా 2 questions అన్ఆన్సర్డ్గా ఉన్నాయి. ఫస్ట్, ఇక్కడ మోహన్ కుమార్కి ఆ 20 మంది అమ్మాయిలకి సంబంధం ఏంటి అండ్ ఆ 20 మంది అమ్మాయిలు ఎక్కడ? సో ఇలాంటివి ఇంకా తెలుసుకోవాలనుకుంటే ప్లీజ్ ఫాలో.